మిత్రులకు స్వాగతం. మనతో రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకులు మరియు మాజీ శాసనసభ్యులు జోల్కండ రంగారెడ్డి ఉన్నారు. వారితో మోడీ ఈ రైతు పోరాటం దేశవ్యాప్తంగా రైతుల పట్ల మోడీ వాగ్దానం నిలబెట్టుకున్నాడా లేదా? అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ధరణి ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు దెబ్బతిన్నట్టున్నాయి. ఇప్పుడు కాళేశ్వరంలో కొన్ని పెట్టలేదు, అలాగే మళ్ళీ ఇలా కరువు, ఈ నీటి ఎద్దడి గురించిపై వీటితో చర్చతో సార్, ఈ రైతు పోరాటం ఢిల్లీలో సుమారు సంవత్సరం పాటు జరిగింది. 700 మంది పాటించారు. మోడీ సారీ చెప్తున్నా చేసుకుని కొన్ని వాగ్దానాలు చేశారు, మాట్లాడి అమలు జరిపారు. సార్, ఆయన అధికారులకి రాకముందు రైతులకు ప్రధానమైన వాగ్దానం పెట్టారు. ఒకటి, రైతులు పండించేటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి రెట్టింపు ఆదాయం వచ్చేటువంటి పద్ధతిలో స్వామినాథన్ గారి సిఫారసుల మేరకు రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా నేను చర్యలు తీసుకున్నాను. రెట్టింపు కాదు కదా, ఉన్న ఆదాయాలే పోగొట్టేటువంటి విధంగా ఆయన అటువంటి విధానాలు తీసుకోవడం జరిగింది. రైతులకు ఉపయోగపడకపోగా రైతు వ్యతిరేకమైనటువంటి 3 నెలల చట్టాలు తీసుకొచ్చారు. ఆ 3 నెలల చట్టాలు అమలైతే రైతులు మొత్తం కూడా కూలీలుగా బాధ్యతగా మారినటువంటి పరిస్థితి. ఇక రైతుల చేతిలో భూములు ఏముండవు, భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు కుదరబెట్టాలి, వాళ్ళు చెప్పిన పద్ధతుల్లోనే పంటలు వేయాలి, వాళ్ళు అడిగిన ధరలకి అమ్మాలి. దానిపైన రైతులు పెద్ద ఎత్తున ఒక 11 మాసాలు పోరాటం చేశారు. 700-800 మంది రైతులు బలి కావటం జరిగింది. అప్పుడు ఏంటంటే ఆయన ఏడ్చుకుంటూ ఆ 3 నెలల చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఆ వెనక్కి తీసుకున్న సందర్భంగా కూడా ఏం మాట్లాడారు, చట్టాలు మంచివే కానీ రైతులు అర్థం చేసుకుంటలేదు, రైతులకు అర్థం చేయించలేకపోయామని చెప్తూ వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. వెనక్కి తీసుకునేటప్పుడు కూడా రైతులు ఏదైతే కోరుతున్నారో వాళ్ళకు ఎంఎస్పి ప్రధానంగా గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా నేను చట్టాలు తీసుకొస్తానని కూడా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. పైగా ఏంటంటే కార్పొరేట్ శక్తులకు ఏదో పద్ధతుల్లో ఈ రైతు పంటలు వ్యవసాయ రంగం ఇండైరెక్ట్ గా వారి చేతికి పోయేటువంటి రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడం అనేది జరుగుతాం. అట్లాగనే పంటల బీమా పథకం తీసుకొస్తాం. అది సార్, ఈ ఫసల్ బీమా అనేది నిజంగా రైతులకు అనుభవపడింది. రైతులకు ఎక్కడ అది ఏం లేదు, ఆయన నినాదం తప్ప అది ఆయన ఇచ్చేటువంటి రైతుల్ని ఆకర్షించేటువంటి నినాదంగా మిగిలిపోయింది తప్ప ఎక్కడ అది రైతులకు ఉపయోగపడే విధంగా ఫసల్ బీమా పథకం అనేది అమలు కాలేదు. పైగా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే పద్ధతులనే అది ఉన్నది తప్ప రైతులకు ఉపయోగపడే పద్ధతులు ఏమంటుంది లేదు. ఇప్పుడు మళ్ళీ రెండో విడత రైతు పోరాటం అది ఏ స్థాయిలో ఉంటే అదే మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయలేదు. ఇప్పటికైనా కూడా అమలు చేయండి. మీ పీరియడ్ కూడా అయిపోతుంది, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల ముందే మీరు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా ఉద్యమం మొదటిదాకా సాగింది. ఆ ఉద్యమం నడవకుండా రైతులు కూడా ఢిల్లీకి దాకా రాకుండా రోడ్ల మీద బ్రేకులు కొట్టి తర్వాత ఎక్కడికెక్కడ బార్కెట్స్ పెట్టి పెద్ద ఎత్తున పోలీసుల రంగంలో దించి రైతు కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. అందుకని ఏంటంటే రైతులకు కావలసినటువంటి ఉపయోగపడేటువంటి విధానాలు కానీ అటువంటి చట్టాలు కానీ తీసుకురావడం ఆయనకి మాత్రం ఇష్టం లేదు. రైతు ఉద్యమాన్ని ఏ విధంగా అంచాలి, రైతులను ఎట్లా బెదిరించాలి, ఏ విధంగా వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా పూర్తిగా కార్పొరేట్ చేతిలో పెట్టాలనే ఆలోచనతో ఆయన పోతా ఉన్నారు. ఈ రెండోసారి ఉద్యమం సాగినప్పుడు కూడా ఆయన రైతులకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో ఏమాత్రం నిర్ణయం తీసుకోలేదు. అంటే అసలు ఇప్పుడు ఈ రైతు ఉద్యమం యొక్క ప్రభావం ఈ రాబోయే 2024 జరగబోతున్నాయి ఆల్రెడీ షెడ్యూల్ ఎందుకు కూడా అమలులోకి వచ్చింది, ప్రభావం దీని మీద ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఆయన 10 సంవత్సరాలు అయిన అధికారంలోకి వచ్చి ఈ 10 సంవత్సరాల కాలంలో రైతులకు ఉపయోగపడేటువంటి ఏ ఒక్క మంచి కార్యక్రమం కూడా ఆయన లేదు కదా. ఇవాళ FCI ఉన్నది, CWC గోదామ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మొత్తం ప్రైవేట్ పరం చేయడం అనేది జరిగింది. తర్వాత ఏంటంటే ఎరువుల మీద ఇచ్చేటువంటి సబ్సిడీ కూడా కోత పెట్టడం అనేది జరిగింది. వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయించి వ్యవసాయ రంగానికి ఉపయోగపడేటువంటి అనేక రంగాలకు కూడా కోత విధించి
రైతులకు నష్టం కలిగించేటువంటి పద్ధతిలో ఆయన అలాంటి విధానాలు అనుసరిస్తూ ఉన్నాడు. ఈ కాలంలోనే ఈ 10 సంవత్సరాల కాలంలోనే సుమారుగా 50-60 వేల మంది రైతులు దేశం మొత్తంలో ఆత్మహత్యలు చేసుకోవడం అనేది జరిగింది. రైతు పంట గ్యారంటీ లేదు, రైతు జీవితానికే గ్యారంటీ లేదు. కాబట్టి ఏంటంటే రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. రైతులు పెద్ద ఎత్తున ఇప్పటికే ఉద్యమాలు నడిపించారు, ఇంకా సాగిస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు ఖచ్చితంగా మోడీని ఓడించడానికి మూడోసారి అధికారంలోకి రాకుండా చేయాలనే ఆలోచనతోటి రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు తప్ప వాళ్ళకి అనుకూలంగా ఏమాత్రం లేదు. ఇప్పుడు రైతులకు ఆయన పింఛన్ కూడా ఇస్తానని చెప్పేసి చట్టం కూడా చూసినట్టుగా గుర్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా పేపర్ల మీదే చట్టాలు తప్ప ఎక్కడ అమలైంది చెప్పండి, అది ఎక్కడ ఇచ్చింది లేదు. అది కేవలం ఏంటంటే ఇప్పుడు 33% మహిళా రిజర్వేషన్ లాగానే ఉంటుంది. ఇది వాళ్ళకు ఏదో ఇస్తాను మళ్ళీసారి గెలిపించండి ఆశ కల్పించడానికి తప్ప ఎక్కడ రైతులకు ఇప్పటివరకు అటువంటి పెన్షన్ స్కీమ్ కానీ ఆ రకంగా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఇప్పుడు కేరళతో పోలిస్తే అంటే నేను ఎక్కడో వాక్ చదివిన ఇవాళ నేను కేరళలో మన ఎంఎస్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పేసి చదివి నిజమని అంటారు. అది ఇప్పుడు కేరళలో ఎంఎస్పి అనేది ఇచ్చేది రైతులకు వాళ్ళకు గిట్టుబాటు కావటం లేదు. కాబట్టి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రత్యేకంగా ప్రతి క్వింటాలకు ఒక 1000 రూపాయలు 800 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ నుంచి రైతు నష్టపోకుండా కొరకు బోనస్ గీయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ పని అసలు కేంద్రం చేయాలి. అంటే చిన్న రాష్ట్రం చేసినప్పుడు తక్కువ బడ్జెట్, చిన్న రాష్ట్రం చేసినప్పుడు మరి అంత బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ఎందుకు చేయలేకపోతారు? అది రైతుల అనుకూలమైన ప్రభుత్వం కాదు కదా. రైతులకు, కూలీలకు, కార్మికులకు, పేదవాళ్లకు అనుకూలమైన ప్రభుత్వం కాదది. ఏమైనా రైతుల కష్టార్జితం, ప్రజల కష్టార్జితంతో పోగైనటువంటి సంపద మొత్తం, పెట్టుబడులన్నీ కూడా ఇవన్నీ దోచి కొద్ది మంది కార్పొరేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడానికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లా పనిచేస్తున్నప్పుడు రైతులకు ఉపయోగపడే పనులు ఎందుకు చేస్తారు? వాళ్ళు రైతులకు పొట్టగొట్టి వాళ్ళని బాగు చేసేటువంటి విధానాలు అనుసరించడం అనేది జరుగుతుంది. అందుకనే చేయలేకపోతున్నారు. రైతుల పరిస్థితి ఎట్లా ఉంటే ఇంకా మరి కౌలుదారులు, వ్యవసాయకుల పరిస్థితి ఎట్లా ఉందంటారు ఈ కాలంలో? మన ఇప్పుడు కౌలుదారుల పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కౌలు చెల్లించాలి, వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు లేక బ్యాంకర్స్ కూడా డబ్బులు ఇవ్వరు వాళ్ళకి, ప్రైవేట్ అప్పులు తీసుకురావాలి, ప్రైవేట్ వాళ్ళ దగ్గర వడ్డీలు కూడా అధికంగా తీసుకురావాలి. అటు అప్పులు తీర్చలేక ఈ రకంగా మొత్తం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దాంట్లో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారు. కౌలు రైతులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాబట్టి కౌలు రైతుల విషయంలో ప్రత్యేకంగా ఇప్పుడు ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రాయితీ వాళ్ళకి చెందటం లేదు. తర్వాత ఏంటంటే బీమా వాళ్ళకి చెందటం లేదు, రైతు బీమా అనేది చెందటం లేదు, వాళ్ళకి కవర్ కావట్లేదు. అనేక విధాలుగా నష్టపోతుంది. కౌలు రైతులు అయితే ఘోరంగా ఉంది. కేరళ ప్రభుత్వం మాత్రం వాళ్ళకు కూడా రక్షణ కల్పిస్తూ వాళ్లకు పెట్టుబడులకు సాయం చేయటం కానీ రాయితీలు ఇవ్వటం కానీ జరుగుతూ ఉంది. ఒక కేరళ ప్రభుత్వమే చేస్తుంది, మిగతా ఎక్కడ చేయట్లేదు. సార్ మా రాష్ట్రం కాడికి వచ్చారు సార్, అసలు ధరని ఏంటి, అసలు సమస్య ఏంటి? ధర అనేది చాలా భారీగా గందరగోళంగా జరిగిన, ఆఫీసర్లు తగలబెట్టడం కూడా జరిగింది. చాలా ఒక ఎన్ని చాలా గందరగోళం జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ధరణి అనేది కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా నేను తీసుకొస్తున్నాను, దీంతో రైతులు చాలా సంతోషంగా ఉంటారని చెప్పారు. ఆయన తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే వేల మంది, లక్షల మంది ఇవాళ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు, కోర్టుల చుట్టూ కూడా. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సవరిస్తామని చెప్పి ఒక కమిటీ వేయటం అనేది జరిగింది. మరి ఇప్పటి వరకు దానిపైన ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుంది. అందుకని ఈ ధరణిలో ఉన్నటువంటి లోపాలని ప్రత్యేకంగా పోయిన గవర్నమెంట్లో కమిటీ వేస్తేనే వాళ్ళు కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి గుర్తించడం అనేది జరిగింది. 20 రకాల లోపాలు ఉన్నాయని గుర్తించడం అనేది జరిగింది. అందుకని ఈ గవర్నమెంట్ తక్షణమే దాని మీద అవగాహన ఉన్నటువంటి నిపుణులతోటి ఒక కమిటీ వేయాలన్నది వేసిందని చెప్పి అన్నారు. తర్వాత అఖిలపక్షం ముందు కూడా పెట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని వీలైనంత త్వరలో ఈ ధరణి వల్ల ఇబ్బంది పడకుండా రైతులు దానికి శాశ్వత పరిష్కారం మాత్రం చేయాలి. అది ఇంకా పెండింగ్ లో ఉంది. ఎంత తొందరగా చేస్తే అంత బాగుంటుంది అనేది మనం చెప్తా ఉన్నాం. సో ఇప్పుడు మేడిగడ్డ అన్నాము, ఈ ప్రాజెక్టులు క్రాక్లు, సరే క్రాక్లు ఇచ్చినాయి, దాన్ని వెంటనే ఏదో పరిశీలించి దాన్ని బాగు చేసి నిపుణుల సలహా ఏదో చేయాలా, చేయకుండా పొలాలు ఎండబెట్టి ఎంతవరకు కరెక్ట్ అంటారు?
అంటే ఇప్పుడు ఆ మేడిగడ్డ ప్రాజెక్టు అనేది దాన్ని అది ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా బ్యారేజ్ అది. ఆ బ్యారేజీ అనేటువంటిది దానికి ఉన్న పిల్లర్స్ అనేవి కొన్ని కుంగిపోయినాయి. పూర్తిగా ఒక్కొక్కటి దెబ్బతినే పరిస్థితి ఉంది. అక్కడ వాటర్ కాక స్టోర్ చేస్తే మొత్తం ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు వాటర్ వదిలించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం అక్కడి నుంచి వాటర్ తీసుకోవాలంటే ప్రత్యేకంగా ఏ రకంగా తీసుకోగలుగుతాం ఏంటనేది ఒక నిపుణులతోటి, ఆ ప్రత్యేకంగా ఇంజనీర్స్ తోటి వాళ్ళ సలహా తీసుకొని ఆ మేరకు చేయాలి. రెండవది ఏంటంటే అసలు ఆ ప్రాజెక్టుని రీడిజైన్ చేసి తర్వాత ఏంటంటే మళ్ళా ఎస్టిమేట్ కాస్ట్ కూడా పెంచి 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టి అదంతా చేయటమే ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకే మెగా కోట్లు ఫండ్ అదే కాంట్రాక్టర్లని బాగు చేయటం కొరకు వీళ్ళు కమిషన్లు ఎక్కువ పొందటం కొరకు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ గానే ఉంది తప్ప ఇంకోటి కాదు. దాన్ని మెయింటైన్ చేయాలి, నడపాలంటే కూడా కరెంటు ఖర్చు కానీ మెయింటెనెన్స్ కానీ చూస్తే సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అంత డబ్బు పెట్టుకోగలుగుతామా అనే సమస్య. అందుకని ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా వెంటనే ఒక నిపుణులతోటి ఇంజనీర్స్ తో కమిటీ వేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది టేకప్ చేస్తే మనకు ఉపయోగం, తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతోటి, తర్వాత ఏంటంటే ఎక్కువ ప్రయోజనం పొందేటువంటిది ఎక్కడైతే బాగుంటుంది అనేది వాళ్ళ నివేదిక తెప్పించుకొని అఖిలపక్షం ముందు పెట్టి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని ప్రాజెక్టు మాత్రం ఖచ్చితంగా ఏంటంటే దాని నుంచి నీళ్ళు అనేది రావాలి. అది ఎక్కడి నుంచి చేయాలి ఏంటనేది తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు పొలిటికల్ నిర్ణయాలు కాకుండా ముందు నిపుణులు ఇంజనీర్స్ తోటి వాళ్ళు దూరదృష్టి ఆలోచించి వాళ్ళంతా కూడా టెక్నికల్ గా చెప్తారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం తీసుకొని అఖిలపక్షం అభిప్రాయం తీసుకొని తొందరగా టేకప్ చేయాలనేది ఆ రకంగా చేసినప్పుడే రైతులకు న్యాయం అనేది జరుగుతుంది. పంటలు ఎండిపోవడం కింద మొన్న కేసీఆర్ కూడా ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు. ఆ పంటలు ఎండిపోతున్న పంటలని ప్రశాంత్ ఇంత ముందు కేసీఆర్ టైంలో పంటలు ఎండిపోవడం ఇప్పుడు ఎండిపోవడం జరుగుతుందా? కారణం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడే పంటలు ఎండిపోవడం మొదలైంది. తర్వాత ఏంటంటే ఫస్ట్ క్రాప్ కూడా నీళ్ళు ఇయ్యలేకపోయాడు. నాగార్జున సాగర్ అన్ని కూడా వర్షాలు లేవు, అప్పటికే వర్షాలు లేవు. తర్వాత ఈయన పంటలు ఎండిపోయిన వాళ్ళకు నష్టపరిహారం ఇస్తా 10,000 రూపాయలు అని చెప్పేసి ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పటికీ వాళ్ళకి 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. తర్వాత ఎక్కడా వీళ్ళు పరిశీలించిన పరిస్థితి కూడా లేదు. ఒకటి ఏంటంటే డ్యాముల్లో నీళ్ళు లేవు, వర్షాభావ పరిస్థితి బాగాలేదు, దానివల్ల పంటలు ఎండిపోతున్నాయి. ఈ ప్రభుత్వం తక్షణమే ఎక్కడెక్కడైతే పంటలు ఎండిపోయినాయి, బోర్ల మీద బావుల మీద ఆధారపడి పంటలు పండించుకున్నారో వాళ్ళకు నష్టపరిహారం మాత్రం ప్రతి ఎకరానికి కనీసం ఒక 20,000 రూపాయలన్నా ఆ రకంగా అందించాలనేది మేము కోరుతున్నాం. మంత్రులు అధికారులు వెంటనే పోయి పరిశీలించాలి. ఆ జరిగిన నష్టం మొత్తం కూడా అంచనా వేసి వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించడం మా ప్రభుత్వం ఉందని భరోసా ఇవ్వాలి. భరోసా ఇస్తేనే రైతులు ధైర్యంగా పంటలు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పని ప్రభుత్వం చేయాలి. కేసీఆర్ మాత్రం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఓ రకంగా, అధికారం కోల్పోయిన ఓ రకంగా, ఆయన ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఏ రైతుకు నష్టపరిహారం ఇచ్చినట్టు లేదు, ఇస్తానన్న దగ్గరనే ఇవ్వలేదు. సరే ఇప్పుడు పోయి ఏదో తిరుగుతా ఉన్నాడు, ఆయన రాజకీయ ప్రయోజనం కొరకు ఆయన ఏదో చేస్తా ఉన్నాడు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితోటి రైతుల్ని ఆదుకోవడానికి మరి యుద్ధ ప్రాతిపదిక పైన తగు చర్యలు తీసుకోవాలి, సహాయక చర్యలు చేపట్టాలి. ఇప్పుడు రైతులు యాసంగి పంట వస్తుంది, పంటల రైతులు దళారులు పాడుపడకుండా ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసి కొనే పరిస్థితి అన్న ఉందా? అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ సన్నదాన్ని పండిస్తా ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువ పెట్టి కొనే పరిస్థితి కూడా ఉంది. ఎంఎస్పి కంటే కూడా ఎక్కువ రేటు పెట్టి కొనే పరిస్థితి కూడా ఉంది అక్కడక్కడ. అట్లా కొంటేనే వాళ్ళకి గిట్టుబాటు అవుద్ది. కాబట్టి ఏంటంటే ఈ దొడ్డు ధాన్యం మాత్రం మద్దతు ధర కొనాలి. ప్రభుత్వం అక్కడక్కడ కొంటుంది, కానీ ఇంకా కొంతమంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకనే ఇది దొడ్డు ధాన్యం అనేటువంటిది ప్రభుత్వం ఎక్కడికక్కడ ఐకేపీ కేంద్రాలు ఓపెన్ చేసి రైతులు నష్టపోకుండా ఖరీదు చేయాలి. తర్వాత సన్నధాన్యాన్ని మాత్రం మంచి రేటు పెట్టి తర్వాత ఈ ప్రైవేట్ వ్యాపారస్తులు కూడా మంచి ధర ఇచ్చేటట్టుగా పర్యవేక్షణ చేసి తర్వాత తగు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగేటట్టుగా చూడాలి. అప్పుడు మాత్రమే రైతులు నష్టపోకుండా ఉంటారు. రైతు బంధు కొత్త ప్రభుత్వం వచ్చింది, అది కొంతమంది రావట్లేదు అని ఏంటి రైతు బంధు యొక్క యాజాన్ పొజిషన్ ఏంటి? రైతు బంధు ఇప్పుడు దాదాపు ఒక 60-70% మందికి వచ్చింది, ఇంకా కొంతమందికి రాలేదంటున్నారు. 5 ఎకరాల లోపు వాళ్ళందరికీ కూడా ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకా కొంతమంది మిగిలిపోయారు, వాళ్ళకు కూడా త్వరలోనే ఇస్తామని చెప్పి అంటున్నారు.
తర్వాత ఈ 5 ఎకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి మాత్రం తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. ఏదున్నా రైతు బంధు అనేది మీ రైతు సంఘం యొక్క పాలసీ అండి ఈ రైతు బంధు మీద. ఇప్పుడు రైతు సంఘంగా మేము గతంలో ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే ఇవ్వాలని కోరుతున్నాము. తర్వాత ఏంటంటే కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే కౌలు రైతులే కదా అక్కడ పెట్టుబడి అంటే పెట్టి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో దాని గురించి చర్చించినట్టుంది. అవును, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాళ్ళు కౌలు రైతులకు మేము రైతు బంధు వర్తింపజేస్తామని చెప్పి అన్నారు. తర్వాత ఏంటంటే ఎవరైతే పంటలు పండిస్తున్నారో ఆ రైతులకే ఇస్తామని చెప్పి అన్నారు. బీడు భూములకు కూడా ఇచ్చారు పైన గవర్నమెంట్ లో. పంటలు పండించకపోయినా 100-150 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఇచ్చారు. అది అన్యాయం కదా. కనీసం పంటలన్నా పండించాలి కదా. పంటలు పండించే రైతులకు ఇవ్వాలి, కౌలు రైతులకు కూడా ఇవ్వాలని మనం కోరుతున్నాం. దాని ప్రభుత్వం కూడా కాంగ్రెస్ లిమిట్ పెట్టదలుచుకుంది మీ రైతు సంఘము ఒక రైతు బంధుకి ఏదైనా లిమిట్. ఇప్పుడు పంటలు పండించేటువంటి రైతులందరికీ ఇవ్వాలనేది మనం అంటే కోరుతున్నాం. 100 ఎకరాలు కూడా ఇబ్బంది. 100 ఎకరాలు ఉన్న వాళ్ళు పంటలు ఎక్కడ పండిస్తా ఉన్నారు? కౌలు రైతు కౌలు రైతులకు వస్తుంది కదా. 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఆయన 100 ఎకరాలు చేయటం లేదు, కౌలుకి ఇస్తున్నారు. కౌలు రైతులు కూడా 4-5 చేస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే కదా. పంటలు పండించే రైతులు, కౌలు రైతులైనా ప్రైవేట్ రైతులైనా ఎన్ని ఎకరాలు చేసినా కూడా వాళ్ళందరికి ఇవ్వాలని మనం కోరుతాం. వాస్తవ రైతులకి పెట్టుబడి పెట్టి పంటలు పండించే రైతులకు ఇవ్వాలని, కౌలు కావచ్చు, సంతదాలు కావచ్చు, అది మేము కోరేది. అది ఏం నిర్ణయం చేస్తుందో గవర్నమెంట్ నిర్ణయం చేయాలి. మనం కోరేది మాత్రం అదే. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎంఆర్ఏ మన ఇది గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఎన్నో పోరాటాల ద్వారా పోయిన గవర్నమెంట్లో, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ 1 ప్రభుత్వంలో వామపక్షాలు పోరాడి అది వచ్చింది. అది దానికి క్రమంగా బడ్జెట్ పెంచాలి, వాళ్ళకు పని గంటలు పెంచాలి, పని రోజులు పెంచాలి, తర్వాత వేతనాలు పెంచాలి, జాబ్ కార్డ్స్ కూడా పెంచాలి. ఎందుకంటే కరువు కూడా బాగా ఉంది. కానీ ఏం చేస్తా ఉన్నారు, క్రమక్రమంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కోత పెడతా ఉన్నారు, పని రోజులు తగ్గిస్తా ఉన్నారు, తర్వాత జాబ్ కార్డు తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిస్తా ఉన్నారు. ఇంతకంటే దారుణమే ఉంది. అది ఎందుకంటే పని లేని రోజుల్లో అందరికీ పని కల్పించడానికి, తర్వాత ఆకలి చావులు చదవకుండా ఉండటం కొరకు అది ప్రధానంగా తీసుకొచ్చినటువంటి పథకం. అది దాన్ని నిర్వీర్యం చేసి దానికి నిధులు కోత పెట్టి తర్వాత ఏంటంటే ఉపయోగపడే అన్నటువంటి పద్ధతుల్లో ఆ రేట్లు కూడా చూస్తే దారుణంగా ఉండదు. కనీసం 100 రూపాయలు కూడా కొన్ని ప్రాంతాలకు ఇవ్వట్లేదు, ఆ రకంగా ఉంది. అందుకనే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కావాలనే ఉద్దేశపూర్వకంగా దాన్ని నిర్వీర్యం చేస్తూ ఆ నిధులు కోత పెట్టి ఆ కూలీలకు, పేదవాళ్లకు అన్యాయం చేసి వాళ్ళ పొట్టగొట్టడం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల నష్టపోతున్నారు. ఈ విద్యుత్ సంస్కరణలు దానివల్ల ఇప్పుడు రైతులకి చాలా ప్రమాదం మాట్లాడేది కొంతమంది సంఘాలు ఆందోళన చేస్తారు. అసలు రైతు ఈ విద్యుత్ సంస్కరణల వల్ల ఈ రైతులకు దాని ప్రభావం ఏంటి, నెగిటివా పాజిటివా? ఇప్పుడు విద్యుత్ సంస్కరణ అనేది మొన్నటి వరకు ఉన్నది ఏంటి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము అవసరం ఉన్నటువంటి విద్యుత్తుని ఎట్లా ఉత్పత్తి చేసుకోవాలి, దాన్ని ఎట్లా ఖర్చు చేయాలి, వ్యవసాయ రంగానికి ఎంత ఇవ్వాలి, పరిశ్రమలకు ఎంత ఇవ్వాలి, గృహ అవసరాలకు ఎంత ఇవ్వాలి అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళకి అవసరం ఉన్న విద్యుత్ తయారు చేసుకోవటం కానీ, లేకపోతే బయట రాష్ట్రాల నుంచి కొనటం కానీ, ఎవరెవరికి సబ్సిడీ ఇవ్వాలి అనేది కూడా వాళ్ళే నిర్ణయించుకునేది. కానీ ఇప్పుడు దీన్ని అధికారాన్ని మొత్తం కూడా ఏకపక్షంగా కేంద్రం చేతుల్లోకి తీసుకొని ఆ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగానే మీరు విద్యుత్ వాడకం కానీ, తర్వాత బిల్లులు వసూలు చేసే విధానం కానీ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు బలవంతంగా రుద్దటం అనేది జరుగుతుంది. కేంద్రం చేతుల్లోకి తీసుకొని కేంద్ర ఆజమాయిషీలో నడవాలని చెప్పేసి నిర్ణయం ఏది తీసుకుంటుందో దీనివల్ల రైతులకు నష్టం, తర్వాత గృహ అవసరాలకు వాడుకునే వాళ్ళకి నష్టం, ఇండస్ట్రీస్ వాళ్ళకు కూడా నష్టమే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాలను తగ్గించి కేంద్రం ఏకపక్షంగా పెత్తనం చేసి తర్వాత వీళ్ళకి నష్టం కలిగించే విధంగా వీళ్ళ మీద భారం వేసేటువంటి పద్ధతిలో నీటి రైతులు వాడుకునే కరెంటు కూడా మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయాలనేటువంటి సిస్టమ్ తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు నష్టం, పేదవాళ్ళకి నష్టం. ఇది అంటే ఇప్పుడు కేంద్రమే మొత్తం పెత్తనం అంటే రాష్ట్రంలో దాడి చేయటం కదా. అంతే కదా. ఇప్పుడు జిఎస్టీ తీసుకొచ్చాడు, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసుకునే డబ్బు మొత్తం కూడా బలవంతంగా ఏకపక్షంగా కేంద్రం వసూలు చేసుకొని పోవడం జరుగుతుంది. వారి దయాదాక్షాల మీద దాంట్లో కొంత ఏదో ఇవ్వటం అనేది జరుగుతుంది. కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వటం లేదు. అన్ని వ్యవస్థల మీద దాదాపు కేంద్రం తమ చేతుల్లోకి తీసుకొని
పెత్తనం చేస్తే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కేంద్రం మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి. అది ఏ రంగమైనా, వ్యవసాయ రంగం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పారిశ్రామిక రంగం కానీ, విద్య కానీ, వైద్యం కానీ, అన్ని రంగాలు కేంద్రం చెప్పు చేతుల్లో ఉండాలి అనేటువంటి పరిస్థితిని తీసుకురావడానికి జరుగుతుంది. ఇది ఫెడరల్ వ్యవస్థకే చాలా దెబ్బ ఇది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే హక్కులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇవి కూడా కేంద్రం దాని యొక్క స్థానంలో ఉండాలి. కానీ దాని పరిమితులు దాటి రాజ్యాంగ విరుద్ధంగా ఇవాళ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇష్టం వచ్చినట్టుగా పెత్తనం చేయడం, రాష్ట్ర సంపదను మొత్తం కొల్లగొట్టుకోవటం, గవర్నర్లను ఉపయోగించి వాళ్ళతోటి ఆ ప్రభుత్వాలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు. గవర్నర్లు అన్నారు. ఇప్పుడు నాగరత్న, జస్టిస్ నాగరత్న నిన్న హైదరాబాద్ సల్సార్ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ చాలా కామెంట్ చేశారు. గవర్నర్ యొక్క అధికారాలని మేము గుర్చేయాల్సి వస్తుంది అనేసి. అంతే కదా మరి. ఇప్పుడు గవర్నర్లు తమకున్న అధికారాలు ఏంది, పరిమితులు ఏంది అనేది మర్చిపోయి కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తుంది వాళ్ళకు ఒక రబ్బర్ స్టాంప్ లాగా చేసేటువంటి పరిస్థితి తయారయ్యారు. గవర్నర్ల వ్యవస్థే పూర్తిగా దిగజారిపోయిందనంటే వాళ్ళు ఒక బీజేపీ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంది. ఇలా కేరళలో చూసాం, తమిళనాడులో చూసాం, బెంగాల్లో చూస్తున్నాం, ఢిల్లీలో చూస్తున్నాం, పంజాబ్, ఎక్కడైనా కూడా బీజేపీ ఏతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతుందో అన్ని చోట్ల కూడా వాళ్ళు గవర్నర్ల పాత్ర వాళ్ళు నిర్వహించడం లేదు. కేవలం ఒక అధికార పార్టీ బీజేపీ కార్యకర్తలాగా బీజేపీ ఆఫీసులో ఎట్లా ఉండి నడిపిస్తున్నారు ఆ విధంగా వీళ్ళ కార్యక్రమాలు, అసెంబ్లీలో తీసుకొచ్చినటువంటి బిల్లులు కానివ్వండి, ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అవన్నీ కూడా గవర్నర్ ఏంటంటే మామూలుగా కాన్సెంట్ ఇవ్వాలి. కానీ ఏంటంటే ప్రతిదాన్ని కొర్రి పెట్టేసి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయకుండా వాళ్ళని ముందుకు పోనీయకుండా అనేక విధాలుగా ఆటంకం కల్పిస్తా ఉన్నారు. గవర్నర్లు రబ్బర్ స్టాంప్ లాగా పనిచేస్తున్నారు. దానివల్ల చాలా నష్టం జరుగుతా ఉంది. సార్, ఇప్పుడు మీరు మాజీ ఎమ్మెల్యే కాబట్టి రాష్ట్ర రాజకీయాల మీద మీకు ఒక అవగాహన ఉంటుంది తప్పనిసరిగా. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు, ఎందుకంటే ఒక స్థానం ఉండేది గత అసెంబ్లీలో బీజేపీ, ఒకటే ఒక స్థానం. తర్వాత బై ఎలక్షన్లో ఏదో మన ఈయన 4 గెలవడం, బై ఎలక్షన్లో గెలవడం జరిగింది. కార్నల్ వేల కానీ పార్లమెంట్ వచ్చేవాడు 2019 పార్లమెంట్కి వచ్చి వాళ్ళు 4 గెలిచారు. అంటే ఒక స్థానం. ఇప్పుడేమో మన అసెంబ్లీ ఎలక్షన్ వాళ్ళు 7 స్థానాలు అనుకుంటారు. అంటే 1 నుంచి 7కి వచ్చారు. ఇప్పుడు 4 నుంచి ఎంతకెళ్తారు అనుకుంటున్నారు బీజేపీ ఇక్కడ పార్లమెంట్ స్థానాలు? ఆల్రెడీ పార్లమెంట్ ఒక్క అసెంబ్లీ 7కి వెళ్ళింది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో 4 నుంచి 0కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే బీజేపీ వ్యతిరేకత ఈ మాట మాట్లాడుతున్నారా? లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మోడీ నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో చూశారు ప్రజలు. 2 సార్లు నమ్మి ఓట్లేశారు. మోడీ గారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారంటే ఉన్న ఉద్యోగాలు కూడా వికే కార్యక్రమం. తర్వాత రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక చట్టాలు, 8 గంటల నుంచి 12 గంటలు చేయాలని కార్మిక వ్యతిరేక చట్టాలు, తర్వాత ధరల మీద ధరలు పెంచడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రత్యక్షంగా. ప్రజల మీద భారాలు పడతా ఉన్నాయి. ఇంటింటికి అక్షంతలు ఇచ్చేవాళ్ళు మేము, ఎవరు ఇవ్వలేదు. అక్షంతలు అనేవి రామాలయం. ఇప్పుడు ఇంటింటికి అక్షంతలు అనేవి నువ్వేయటం కాదు, అది ప్రతి గుళ్ళో ఉంటాయి, ప్రతి ఇంట్లో ఉంటాయి. బియ్యము పసుపుతో కలుపుకుంటే అక్షంతలు అయిపోతాయి. అందుకొరకు ఏంటంటే అది సెంటిమెంట్ ఎంతకాలం పనిచేయదు. అది ఎమోషనల్ గా వచ్చేటువంటి మళ్ళీ ఎమోషనల్ గానే పోతాయి. ఇప్పటికీ 2 సార్లు 2 టర్మ్స్ అవకాశం ఇచ్చారు మోడీ గారికి ఏదో ఉద్ధరిస్తారని. ఆయన ఉద్ధరించకపోగా ఈ దేశం నాశనం అయ్యేటువంటి పద్ధతుల్లో దేశ సంపదను ధ్వంసం చేస్తూ ప్రజల మధ్య ఐక్యత లేకుండా బిక్కున భయపడి బతకాల్సిన పరిస్థితి వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలు ఎదురవుతా ఉన్నది. ఎక్కడ ఎవడు ఏమొస్తాడో ఏమైతుందో అర్థం కానటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి ప్రధాని మాకు కావాలా, ఇలాంటి ప్రభుత్వం మాకు కావాలా అని చెప్పేసి ఇవాళ చదువుకున్న వాళ్ళు, మేధావుల్లో కానీ మిగతా శిక్షణలో, రైతాంగంలో, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు వచ్చారు. 33% మహిళలు. హిందుత్వ కార్డు పనిచేయదంటారా? హిందువులకి ఏం చేసావు నువ్వు? 80% మంది పైన రామాలయం కట్టేవాడి 500 సంవత్సరాల సమస్యలు పరిష్కరించారండి. మీరు ఏం చేశారంటే ఎలా అడుగుతారు మీరు? రామాలయం కట్టడం అనేది ప్రతి ఊళ్ళో రామాలయం ఉంది. ఇది 500 సంవత్సరాల చరిత్ర పోరాటం ఉంటుంది. ఇప్పుడు
అది మీకు మీకు పనిలేని పోరాటం అది. రామాలయం అనేది రాముని మీద ప్రేమ ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు ఏ ఊరికి ఆ ఊరు ప్రతి వాడలో కట్టుకుంటున్నారు, పండుగలు చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. నువ్వు కొత్తగా రామాయణం తీసుకొచ్చేది ఏం లేదు. ఇప్పుడు నువ్వు ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ఎవరు నువ్వు? రామునికి ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత? నువ్వు ఒక మనిషివే కదా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఎందుకు చేస్తుండ్రో ఏంటో ప్రజలు గమనించడం అనేది జరుగుతూ ఉన్నది. అది అన్నం పెట్ట నాకు కావాల్సింది, నీకు ఓటేసింది ఎవరు? రామునికి కాదుగా మేము ఓటేసింది, మోడీకి ఓటేసాము. మోడీకి ఎందుకు ఓటేసాము? నాకు చదువు కావాలి, ఉద్యోగం కావాలి, వైద్యం కావాలి, ఇల్లు కావాలి, స్వేచ్ఛగా బతకాలి, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలి, పరిశ్రమల దీని కొరకు కదా ఓటేసింది. ఇవాళ మన రాముని పేరు చెప్తే ఎట్లా చేతగాని వాళ్ళలాగా? రాముని కాదు కదా ఓటేసింది. రాముడు ఏం చెప్పాడు? రాముడు అందరినీ సమానంగా చూడమన్నాడు, ధర్మం పాటించమన్నాడు, ఇవన్నీ చేశాడు. మరి నువ్వు ఒక రావణాసురులాగా వ్యవహరిస్తా ఉన్నావు, ఒక రాక్షస పరిపాలన చేస్తా ఉన్నావు తప్ప అసమానతలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? నువ్వు అది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి సంపద పెరిగింది, ఎవరి పెట్టుబడులు పెరుగుతా ఉన్నాయి, ప్రజల ఆదాయం తగ్గిపోతా ఉన్నాయి. ఈ దేశం ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్ళేవాడు మనం. ఆర్థిక వ్యవస్థలకు వెళ్ళొచ్చు. ఆర్థిక వ్యవస్థలో ఆర్థికం అనేది ఎంతమంది చేతుల్లో ఉంది? ఆర్థికం అనేది ఎంతమంది చేతుల్లో పెడుతున్నావు? జీడిపి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, ప్రపంచంలో మన ఆర్థిక ఉన్నత స్థానానికి వెళ్ళాం. మీరు దాన్ని అంగీకరించరా? ఇప్పుడు పెరిగినాయి. ఏం పెరిగినాయి? ఎవరు పెరిగారు? రెండు 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 మన దేశంలో రెండు రాజ్యాలుగా, అంటే రెండు వర్గాలుగా, రెండు సమాజాలుగా కనిపిస్తా ఉన్నది. పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి, దరిద్రం పెరుగుతూ ఉన్నది, కార్పొరేట్ శక్తులు పెరుగుతూ ఉన్నాయి. ఈ సంపద మొత్తం ఎక్కడ చేరుతుంది? వేల మీద లెక్క పెట్టే కొద్దిమంది బడా కార్పొరేట్ శక్తులు చేరటం జరుగుతుంది. దాని చుట్టే తిరుగుతూ ఉంది. ఇది కాదుగా కావాల్సింది. ప్రజలకి ఏమైనా ఆదాయం పెరిగిందా? ప్రజల కష్టాలు ఏమైనా తీరినాయా అనేది ముఖ్యం కదా. ప్రజలందరూ కష్టపడి పోగు చేసిన సంపద అదంతా కూడా కొంతమంది చేతుల్లోకి నేను ఒప్పచెప్తా ఉన్నాను, వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నది. దానివల్ల పెరిగినట్టు కాదు కదా అది. ప్రజలందరి చేతుల్లోకి ఆదాయం వచ్చి, ప్రజలందరూ కొనుగోలు శక్తి పెరిగి, ప్రజలందరూ సంతోషంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అందరికీ చదువు, అందరికీ వైద్యము, అందరికీ ఇల్లు, ఇవన్నీ ఉన్నప్పుడు అది వ్యవస్థలో అభివృద్ధి జరిగినట్లు లెక్క. కొద్దిమంది పెరిగితే కాదు కదా. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, దాని మీద ఐక్యరాజ్యం స్పందించింది, యుఎస్ఎస్ స్పందించింది, జర్మనీ స్పందించింది. అసలు ఇదేమి 2 దేశాల మధ్య ఘర్షణ కాదు, ఐక్యరాజ్యం కలర్ చేసుకుంటాయి. అంతర్గత విషయం ఇది. ఒక ముఖ్యమంత్రి తప్పు చేశాడని ఒక సంస్థ భావించింది, అరెస్ట్ చేశారు, విచారణలో నిర్దోషిత బయటకు వస్తాడు, దోషగా శిక్ష పడింది. దానికి ఐక్యరాజ్యం ఎందుకు కలర్ చేసుకోవాలా? మన 2 దేశాల మధ్య ఘర్షణ. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కలగ చేసుకున్నారంటే, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కక్ష సాధింపుగా వ్యవహరిస్తూ ఉన్నది. అసలైనటువంటి అవినీతి పరులు, దోపిడీదారులని పక్కన పెడతా ఉన్నారు. తర్వాత వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఏదో రూపకంగా వాళ్ళకి సహాయపడతా ఉన్నారు. బీజేపీ కండువ కప్పుకున్న వాళ్ళకి, ఈ ఎంట తిరిగే వాళ్ళు ఎంత అవినీతి పరులైనా, ఎంత దోచుకున్నా వాళ్ళ మీద కేసులు లేవు, వాళ్ళంతా నీతిమంతులుగా మారిపోతున్నారు. ఇవాళ ఒక ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే ఆ లోపాలను తీసుకొని నీకున్న నిఘా సంస్థలను ఉపయోగించి నువ్వు కావాలని రాజకీయ ఉద్దేశంతో కుట్రపూర్వకంగా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపడం అనేది జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, భారతదేశానికి మంచిది కాదు. భారత ప్రభుత్వం ఈ విధంగా చేయడం సరైనది కాదని వాళ్ళు ఖండిస్తున్నారు. వాళ్ళు చూడలేకపోతా ఉన్నారు. అంటే 100 కోట్ల రూపాయల తర్వాత ఏంటి? దాన్ని ఎవరైతే ఆ కుంభకోణానికి మూలం ఉన్నారో వాళ్ళని పట్టుకొచ్చినాము, తర్వాత తెల్లారి వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టా తిరుగుతూ ఉన్నారు, నీ కడవ గొప్ప తిరుగుతూ ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయము? వాళ్ళు ఎందుకు తప్పు పడుతున్నారంటే, మీరు నిజంగానే అవినీతి పరుల ఎడల ఎవరు చేసినా కూడా మీరు నిష్పక్షపాతంగా చేస్తే మోడీకి ధన్యవాదాలు చెప్తారు. కానీ అది కాదుగా మీరు చేసేది. నువ్వు నెంబర్ 1 అవినీతి పరులందరినీ, దొంగలందరినీ, నేరస్తులందరినీ దగ్గర పెట్టుకొని తర్వాత ఏంటంటే నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అవినీతి పరులుగా చూపించి ముఖ్యమంత్రులు అనేది కూడా చూడకుండా, కనీసం వాళ్ళకు కొంత సమయం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయటం ఎన్నికల ముందంటే, అది కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత, ఇది ఇంతకంటే దారుణమే ఉంది. అందుకనే ఇది భారతదేశంలో, ఒక ప్రజాస్వామ్య దేశంలో సరైనది కాదని ఖండిస్తున్నారు వాళ్ళు. దాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు. అంటే నిన్న ఇండియా బ్లాక్ ఢిల్లీలో మీటింగ్
అంటే అది ఆజ్ఞా బ్లాక్ అనేది ఈ బీజేపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా నిలబడగలదా? దాన్ని ఏమైనా పునాలు కల్లించగలదంటారా? ఇప్పుడు ఇండియా వేదిక అనేటువంటిది ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాల కాలం నుంచి రాజ్యం వెళ్తున్నటువంటి బీజేపీ కానీ మోడీ నాయకత్వంలో వాళ్ళ వెనకాల ఉన్న ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళ ఎజెండాని వాళ్ళ ముందుకు తీసుకొచ్చి రాజ్యాంగాన్ని పూర్తిగా బలహీనపరిచి మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రానికి ఉండేటువంటి సంబంధాలు కూడా పూర్తిగా దెబ్బతిని ఏ రకంగా ఉన్నదో మనకు ఆ పరిస్థితి మనకు కనిపించడం అనేది జరుగుతూ ఉంది. అసలు ఎవరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలు కానీ తర్వాత వాళ్ళని గొంతెత్తి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళని లేకుండా చేసేది ఒక దుర్మార్గమైన ఫాసిస్ట్ ఆలోచనతో వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ముందు వాళ్ళని రాకుండా మనం అడ్డుకుందాం. అలాంటి శక్తులు మళ్ళీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడదు, రాజ్యాంగం నిలబడదు, పౌర హక్కులు ఉండవు, ఎవరు స్వేచ్ఛగా బతికే పరిస్థితి ఉండదు. అందుకనే మనం అందరం కలిసి లౌకిక శక్తులు, అభ్యుదయ శక్తులు, ప్రజాస్వామ్య శక్తులు అందరం కూడా కలిసి ముందు దీన్ని కాపాడుకోవటం కొరకు మనం కామన్ ఎజెండాగా తీసుకొని మనం అడ్డుకుందాం అనే దాంతో ఈ ఇండియా వేదిక అనేది ఏర్పడింది. ఖచ్చితంగా ఆ లక్ష్యం నెరవేరుతుంది. వాళ్ళు మాత్రం 3వసారి అధికారంలోకి అడ్డుకుంటారు. తర్వాత ప్రజల ఎజెండా అనేటువంటిది ఏంటి అనేది తర్వాత సంగతి. అది ఫస్ట్ అయితే మనం బతకాలి కదా, మనం నిలబడాలి కదా, మనం ఈ ఒక స్వేచ్ఛ అనేది ఉండాలి కదా. ఎవరి పని వాళ్ళు చేసుకునేటువంటి స్వేచ్ఛ ముందు ఉండాలి. వీళ్ళు వస్తే ఆ పని లేకుండా చేస్తారు. అందుకొరకే మనం అందరం కలిసి పనిచేద్దాం. తర్వాత ప్రజల ఎజెండా తీసుకొని ఎట్లా పోవాలి ఏంటనే తర్వాత సంగతి. 1977 ఎన్నికలు ఫలితాలు ఇప్పుడు మళ్ళీ అటెండ్ మన ఫలితాలు రావచ్చు అంటారా? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికల్లో ఎటువంటి గొప్ప మార్పు వచ్చిందో అటువంటి ఏదైనా పెద్ద మార్పు వస్తుందని ఆశిస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఏ వ్యవస్థను మిగలేదు, బ్యాంకింగ్ లాస్ట్ రిజర్వ్ బ్యాంకును కూడా నీ చేతిలోకి తీసుకున్నావు, న్యాయ వ్యవస్థలో కూడా పెత్తనం చలాయించేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి రంగంలో కూడా దూరి అన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎవరిని బతకనీయకుండా అందరూ కూడా భయభ్రాంతులతో బతికేటువంటి పరిస్థితి ఉంది. ఈ భారతదేశానికి కావాల్సింది కాదు. మన దేశం అభివృద్ధి కావాలంటే అన్ని రకాల మొత్తం ప్రజాస్వామ్యం నిలబడాలి, రాజ్యాంగబద్ధంగా చట్టసభలు నడవాలి. అప్పుడు మాత్రమే మన దేశం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే అన్ని శక్తులు భారతదేశంలో ఉన్న ఈ ప్రజాస్వామ్య శక్తులు, సెక్యులర్ శక్తులు, మేధావులు అంతా కూడా ఆలోచన బలంగా చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈసారి మళ్ళీ మోడీని రానియొద్దు, ఆ శక్తుల అధికారులకు రావద్దు, వస్తే మరింత ప్రమాదం అని ఖచ్చితంగా అడ్డుకుంటారు. అప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ఏ రకంగానైతే మరి ప్రజలు బుద్ధి చెప్పారు అదే పరిస్థితి ఇప్పుడు కూడా వస్తుంది. చివరిగా మీరు మాజీ శాసనసభ్యులుగా, రైత సంఘ నాయకులుగా ఈ రైతులకు రాబోయే ఎన్నికల నేపథ్యంలో మీరు ఇచ్చే పిలుపు? రైతాంగానికి మనం ఒకటే కోరుతా ఉన్నాం, మిగతా ప్రజలు కూడా మనకు ఉపయోగపడేటువంటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు రావాలి. రైతులు లేకపోతే వ్యవసాయ రంగం అనేది 52% మన భారతదేశంలో కానీ ఇక్కడ కానీ ఆధారపడి ఉన్నది. ఇవాళ రైతులు క్షేమంగా ఉన్నప్పుడే వాళ్ళు పంటలు ధైర్యంగా పండించగలుగుతారు. అందుకనే రైతాంగానికి ఉపయోగపడేటువంటి ప్రభుత్వాలు, రాజకీయాలు, అధికారులకు రావాలని చెప్పేసి దాని కొరకే ప్రతి రైతు కూడా ఆలోచించాలని కోరుకుంటా ఉన్నాను. రైతు ధైర్యంగా పంటలు పండించి రైతు నాకేదైనా ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుంది, నన్ను రక్షిస్తుంది అనేటువంటి విశ్వాసం కలిగించేటువంటి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలకు ఓటేసి గెలిపించాలి. రైతు వ్యతిరేక పార్టీలకు, రైతు వ్యతిరేక ప్రభుత్వాలు ఇస్తే ఇంకా నష్టపోతారు. కాబట్టి ప్రతి రైతు, ప్రతి కార్మికుడు, ప్రతి మనిషి కూడా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల గురించి ఆలోచించాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు చాలా చాలా ముఖ్యమైనటువంటి దేశ భవిష్యత్తు, ప్రజలందరి భవిష్యత్తు ఎన్నికల మీద ఆధారపడి ఉన్నది.